మిమ్మల్ని అడిగాను కదా, ఆ సిటీ పేరు ఏదో కాదు, గ్రీస్ క్యాపిటల్ ఏథెన్స్. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఎదురుగా ఒక ఇన్ఫర్మేషన్ డెస్క్ లాంటిది ఒకటి ఉంది, ఓసా. ఏథెన్స్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించింది. అక్కడ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఇస్తున్నారు, తెలుసుకోవచ్చు. అట్లనే రైట్ సైడ్ టికెట్ వెండింగ్ మిషన్స్ ఉన్నాయి. దాంట్లోని టికెట్ ఎలా తీయాలో మీకు చెప్తాను తర్వాత. ఎయిర్పోర్ట్ నుంచి ఏథెన్స్కి, ఏథెన్స్ టు ఎయిర్పోర్ట్ సెపరేట్ టికెట్. అట్లా కాకుండా విత్ ఇన్ ఏథెన్స్లో తిరగడానికి అది సెపరేట్ టికెట్ అనమాట. సో దానికి 3 days, 5 days, 1 hour, 90 minutes ఇట్లా ఉన్నాయి. సో మనం ఏది కావాలన్నది సెలెక్ట్ చేసుకుని చూస్ చేసుకోవాలి. సో నేనైతే 5 daysకి తీసుకున్నాను. అది 8.20 cents పడింది. 3 daysకి అయితే 16.20 అట్లా పడుతుంది. సో బెటర్ 5 daysతో తీసుకున్నా. కంట్రీ సింబల్ కనబడుతుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే ఆ కంట్రీ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నాం. సో తర్వాత ఆప్షన్స్ వస్తుంది, బై ప్రోడక్ట్. తర్వాత ఏది కావాలో అది చూస్ చేసుకుని 1 day, 5 day చూడండి. నేను 5 days సెలెక్ట్ చేశాను. సో తర్వాత క్లిక్ చేసి పేమెంట్ చేయడమే, క్యాష్ ఆర్ కార్డు. సో అంతే, పేమెంట్ చేసి పిన్ ఎంటర్ చేయగానే మనకి ప్రింట్ టికెట్ అని వస్తుంది, తీసుకుని యూజ్ చేయడమే. అది అన్నిటికీ పనిచేస్తుంది. లైకా బెట్టెస్ అంట భయ్యా, ఎంత ఉందో ఇది కొండ. సన్సెట్ బాగుంటుందని చెప్పి వస్తే దూలు తీరుతుంది, మామూలుగా లేదు. ఏంది భయ్యా ఇది, ఎంత పెద్ద కొండ ఉంది, ఇంత దూరం ఎవడు వెళ్తాడు సన్సెట్ చూడడానికి. ఫైనల్గా వచ్చేసాం భయ్యా. ఎంత హైట్ ఉంది నమ్మ, చాలా హైట్ ఉంది భయ్యా. చాలా బాగుంది. ఇంత దూరం నడిచినందుకు సాటిస్ఫాక్షన్ అయితే వచ్చింది మనకే. చాలా మంచి వ్యూస్. అంత కష్టపడి ఎక్కినందుకు నాకైతే చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అదిరిపోయిన వ్యూస్ నిజంగా. ఆ సన్సెట్ చూడాలి, చూడండి ఎంత బాగుందో. నేను ఎవరు ఉండరు అనుకున్నాను కానీ చాలా జనం ఉన్నారు ఇక్కడ, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పైనుంచి ఆ బిల్డింగ్స్ చూస్తూ ఉంటే నాకు బార్సిలోనా గుర్తొచ్చింది. ఎందుకంటే ఒక ఆర్డర్లో ఏదో స్ట్రైట్గా లైన్స్ గీసినట్టు ఉన్నాయి. చీకటి పడతా ఉంటే కలర్ మారే కొలది చూడాలి, ఇంకా అంటే ఇంకా బాగుంది. టైం ల్యాప్స్ తీద్దామంటే నాకు స్పేస్ దొరకలేదు మొబైల్ పెట్టడానికి, సో అందుకని కుదరలేదు. ఇది చాలా హైట్, తెలియాలంటే చూడండి, జూమ్ చేస్తున్నా. అది వచ్చేసి ఆక్రోపోలిస్. ఆక్రోపోలిస్ 150 meters ప్లస్ అంటే ఏథెన్స్ బేస్ నుంచి. సో అదే అంత చిన్నగా కనిపిస్తుందంటే ఇది చూడండి మనం ఉన్న ఏరియా ఇంకెంత హైట్లో ఉందో, ఇదెంత హైట్ ఎన్ని ఉంటుందో. లైకా బెట్టెస్ ఇది, అదేమో ఆక్రోపోలిస్ లెఫ్ట్ సైడ్. సింటాగ్మస్ స్క్వేర్ గ్రీక్ పార్లమెంట్ దగ్గర చేంజ్ ఆఫ్ గార్డ్స్ అని చెప్పి సెల్యూట్ ఒకటి జరుగుద్ది. అది చూపిద్దాం లేదా చూద్దాం అనుకుని వెళ్తే గ్రీస్ రేస్ ఫర్ కేర్ అనేదో జరుగుతుంది. ఫుల్ ప్యాక్డ్ ఉన్నారనమాట. సో అది 11 ఆ టైంకి జరుగుతుంది చేంజ్ ఆఫ్ గార్డ్స్. ఇదే గ్రీక్ పార్లమెంటు. సో నాకు కుదరలేదు, వెళ్తే నెక్స్ట్ టైం ట్రై చేయాలి మళ్ళీ. ఇది సింటాగ్మస్ స్క్వేర్ అంటారు, అంతా షాపింగ్ మాల్ అనమాట. ఏరియా అది షాపింగ్కి చాలా బాగుంది. ఇక్కడ చికెన్ సోలాకి అని చెప్పి ఫేమస్ అంట గ్రీక్లో.
సో అది ఫుడ్ ట్రై చేయడానికి వచ్చాను. అదే బైరక్త రీస్ దాని పేరు. బాగుంది. ఇది సేమ్ తినడానికి మనకి సేమ్ చికెన్ షవర్మా ఎట్లా ఉంటుంది అట్లానే ఉంది ఇది. కనిపిస్తుంది కదా, ఇదంతా సింటాగ్మా స్క్వేర్ అని చెప్పి అంటారు దీన్ని. ఇక్కడ గ్రీక్ ఫేమస్ ఫుడ్ ఒకటి చికెన్ సౌలాకి అని చెప్పి ఒకటి ట్రై చేశాను. అది రెస్టారెంట్ పేరు కూడా వెరైటీగా ఉంది. టేస్ట్ అయితే బాగుంది. సేమ్ చికెన్ షవర్మాలా ఉంది అది. చూడొచ్చు, ఏరియా కూడా చాలా బాగుంది నీట్గా. స్ట్రైట్గా నడుచుకుని వెళ్ళిపోతే ప్లాకాకి దగ్గరలో ఈ సింటాగ్మా స్క్వేర్ నుంచి నడుచుకుని వెళ్తే ఒక హోలీ చర్చ్ ఒకటి ఉంది, మెట్రోపాలిటన్ చర్చ్. అది చాలా బాగుంది ఆర్కిటెక్చర్. అది లోపల నేను వెళ్ళేటప్పటికి ఎవరికో బాప్తిస్మం ఇస్తున్నారు అనుకుంటా. అది సెరమనీ ఏదో జరుగుతుంది, నాకు క్లియర్గా తెలియదు. చూపిస్తాను మీకు. ఈ ఏరియా అంతా వచ్చేసి ప్లాకా అంటారంట. ప్లాకా ఏరియా పేరుది. మొత్తం షాపింగ్ ఇదంతా చాలా బాగుంది. గ్రీక్ ఆర్కిటెక్చర్. మంచి స్ట్రీట్ అంబియన్స్ అది చూడొచ్చు మీరు. బ్యాక్ సైడ్ అంతా కనిపిస్తున్నాయి ఇవన్నీ. చాలా బాగుంది ఈ ఏరియా. ఓన్లీ ఫర్ షాపింగ్. వీకెండ్స్లో సింటాగ్మా స్క్వేర్ దగ్గరలో ఉందన్నమాట. చూస్తూ ఉంటే ఇదంతా ఇప్పటికంటే నైట్ ఇంకా బాగుంటుంది అనుకుంటా. సమ్మర్ కాబట్టి చాలా రష్ ఎక్కువ ఉంది.
నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఆర్కియాలజికల్ సైట్ ఒలింపియన్ టెంపుల్ ఆఫ్ జ్యూస్ అని చెప్పి అంటారు. బ్యాక్ సైడ్ చూడండి, అది రైట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు, దాని టెంపుల్ ఆఫ్ జ్యూస్ అంటారు. దానికి ఒక స్టోరీ ఉంది ఏంటంటే, ఇది గ్రీక్ మైథాలజీలో క్యారెక్టర్ జ్యూస్ అనేవాడు. అనంత శూన్యం నుంచి గయా, యురేనస్, అలాగే టార్టరస్ ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ వచ్చాయని చెప్పి గ్రీక్ మైథాలజీ ప్రకారం ఉంది. సో దాంట్లోంచి గయా యురేనస్ కి మధ్య క్రోనస్ అనేవాడు పుడతాడు. ఆడు యురేనస్ ని చంపేయాలని చూస్తాడని చెప్పి క్రోనస్ ని చంపేయాలని యురేనస్ ట్రై చేసి చంపేయాలని చూస్తాడు అనమాట. సో తర్వాత జనరేషన్కి వచ్చేటప్పుడు క్రోనస్ కూడా వాడికి జ్యూస్ అనేవాడు పుడతాడు. వాడు వాళ్ళ నాన్నలాగే వీడిని అక్కడ చంపేస్తారని చెప్పి. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. సో అప్పుడు జ్యూస్ ని కాపాడడం కోసం క్రోనస్ భార్య రియా ఏం చేస్తుందంటే, ఎర్త్ దగ్గరికి తీసుకుని వెళ్ళి మనోడు క్రోనస్ జ్యూస్ గురించి అడిగినప్పుడు ఒక కవర్లో రాయి లాంటి దాన్ని చుట్టేసి ఇచ్చేస్తుంది అనమాట. అది అనుకుని తినేస్తాడు. ఆ తర్వాత జ్యూస్ క్రోనస్ ని చంపుతాడు, చంపి కింగ్ ఆఫ్ గాడ్స్ అవుతాడు అనమాట. సో వాళ్ళ మైథాలజీ ప్రకారం ఇదిగా మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో ఇదే అనమాట, అది టెంపుల్ ఆఫ్ జ్యూస్. జ్యూస్ కి అంకితం చేయడానికి కట్టారంట ఇది. సో కడతా ఉండగా మధ్యలో ఎన్నో డిఫికల్టీస్ వచ్చి ఆగిపోయింది. దాదాపు 2500 సంవత్సరాల క్రితం ఇది. చూడండి ఎంత బాగుందో అది స్ట్రక్చర్, పెద్ద పెద్ద పిల్లర్స్. పడిపోయింది కూడా ఒకటి ఉంది అక్కడ. ఇక్కడ నాకు నచ్చిన విషయం ఏంటంటే, టెక్నాలజీ మెయింటైన్ చేస్తానే గ్రీనరీ కూడా బాగుంది, పచ్చగా ఉంది ఎక్కడికి వెళ్ళినా కానీ. సో వీడియో అయిపోయింది. నచ్చితే మీకు లైక్ చేయండి. నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.